తారా, ధ్రువ ఇద్దరూ పూరి ముందు నిల్చొని ఉంటారు. ఏంటా చూపు? నీ టైం బాగుండి మీ అమ్మ ఫోన్ చేసి గగన్ బ్రతికి ఉన్నాడని చెప్పింది. ఎవరికి చెప్తున్నారే నువ్వు మీ అమ్మ కబుర్లు? గగన్ బ్రతికున్నాడని చెప్పి నీ చేత నేను సంతకం పెట్టించుకోనని అనుకుంటున్నావా? లేదు మర్యాదగా సంతకం చేస్తావా చేయవా అని తార నిలదీస్తూ ఉంటుంది. నువ్వు నన్ను చంపినా పర్వాలేదు తారా, నేనైతే సంతకం చెయ్యను కాక చెయ్యను అని పూరి తేల్చి చెప్పేస్తుంది. నువ్వు చేయకపోతే నేను ఒప్పుకోను కదా, ఎవరి కోసం చేస్తున్నావే మర్యాదగా చెయ్యి అంటూ తార పూరి చేయి పట్టుకొని బలవంతంగా సంతకం చేయమని చెయ్యవే చెయ్యవే అంటూ చేతిని నొక్కేస్తూ ఉంటుంది. తారా ప్లీజ్ ప్లీజ్ వదులు అని పూరి వేడుకుంటూ ఉంటుంది. ఏంటే చేయమంటే చేయటం లేదు అంటూ తార ఒక్కసారిగా పూరిని తోసిపడేస్తుంది. అయ్యో తారా అంటూ పూరి కింద పడిపోతూ ఉంటుంది. అయితే సరిగ్గా పూరి గుమ్మం దగ్గరికి వెళ్ళి కింద పడిపోతూ ఉంటే గగన్ వచ్చి పూరిని పట్టుకుంటాడు. అలా గగన్ పూరిని పట్టుకోవటంతో పూరి అన్నయ్య అంటూ చాలా సంతోషంగా ఆకాష్ని ఒక్కసారిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. శారద అయితే ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఇదంతా చూస్తూ ఉంటుంది. తారా, ధ్రువ అయితే నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక్కడ ఆకాష్ పూరిని హక్ చేసుకోవటం చూస్తూ ఉంటే నిజంగానే గగన్ హక్ చేసుకున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా గగన్ అయితే ఎలా అయితే ఫీల్ అవుతూ ఎమోషనల్ అవుతూ హక్ చేసుకుంటాడో ఓదారుస్తూ ఉంటాడో అలాగే ఇక్కడ ఆకాష్ హగ్ చేసుకున్నట్లు చూపిస్తూ ఉంటారు. ఈ సీన్‌ని చూస్తుంటే ఇక్కడ ఉన్నది ఆకాష్ కాదు నిజంగానే గగన్ అనేలా మనకి చూపిస్తూ ఉంటారు. ఇక తార గగన్ గారు అంటూ చాలా షాకింగ్‌గా పిలుస్తూ ఉంటుంది. ఆకాష్ శారద మాత్రమే ఇంటికి వచ్చి ఉంటారు. అంటే భూమి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు గగన్ తిరిగి వచ్చాడు కాబట్టి పూరి మళ్ళీ తారాని పెళ్లి చేసుకోమని గగన్‌కి చెప్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో